తెలంగాణ రైతులను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన రేవంత్ మాట తప్పారన్నారు సుదర్శన్ రెడ్డి. కేబినెట్ ప్రకటించిన నిర్ణయం విస్మయానికి లోను చేసింది తెలంగాణ రైతాంగాన్ని. ఇది పచ్చి మోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుంటే, నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారి మేనిఫెస్టోలో పెట్టిన పథకం ఇప్పుడైతే 10,000 వస్తాయి, రేపు మేము వచ్చాక 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి అదే నోట నిన్న సిగ్గు విడిచి సిగ్గు మరిచి 70 లక్షల మంది రైతాంగాన్ని మోసం చేసేటువంటి ప్రకటన నిన్న కేబినెట్ వేదికగా అదే నోట మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎంత మోసగాడో ఇవాళ రైతులందరూ కూడా అర్థమైంది.